శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా వైశంపాయనుడు ఆ కర్ణుడి యొక్క జననానికి సంబంధించినటువంటి విషయమంతా తెలియజేయాలనుకున్నటువంటి వాడై ఆ కుంతీదేవి ఆ కుంతి భోజన దగ్గర ఉన్న సమయంలో ఆమె కుంతి భోజన దగ్గర పెరిగింది. పృథ ఆమె పేరు. ఆ పృథ చాలా చక్కగా అక్కడ ఉంటున్న సమయంలో ఒకానొక రోజున కొలువు తీరి ఉండగా కుంతి భోజుడు ఒక బ్రాహ్మణోత్తముడు గొప్ప తేజస్సు కలిగి అనేకములైనటువంటి నియమాలు కలిగినటువంటి మహాతపస్వి అయినటువంటి స్వాధ్యాయ నిరతుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఏతంచాడు. ఏతంచి రాజుతో అన్నాడు, మహారాజా, నేను నీ ఇంట నివాసం ఉండాలనుకుంటున్నాను కొద్ది కాలము, నీ దగ్గర భిక్షను స్వీకరించి. అయితే నాకు అప్రియం అనేటువంటిది జరగకుండా, నన్ను ఎవరు ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలతో వేధించకుండా, నేను ఏ సమయంలో వచ్చినా అడ్డు చెప్పకుండా, నా నియమాలకి ఏ విధం భంగం కలగకుండా ఉండాలి. అలా చేస్తాను అంటే నీ ఇంట నేను ఉండదలుచుకున్నాను అన్నాడు. అంటే మహానుభావాన్ని ఇలాంటి వాళ్ళు రావడమే మా భాగ్యము. తప్పనిసరిగా నా కుమార్తె పృథ ఉన్నది చాలా నియమనిష్టలు కలిగినటువంటిది, బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం కలిగినటువంటిది. ఆమె సేవలతోటి అందరూ కూడా ఈ అంతఃపురంలో ఆనందించేటువంటి వాళ్ళే, ఎవరిని కష్టపెట్టదు ఆమె. అందువల్ల ఆమె తప్పనిసరిగా నీకు పరిచర్యలు చేస్తుంది. అయితే చిన్నపిల్ల ఏదైనా ఒకవేళ తప్పు చేసిన అజ్ఞానం చేత దాన్ని నువ్వు తీవ్రంగా తీసుకోవద్దు, క్షమించాలి. ఎందుకంటే బ్రాహ్మణోత్తములు స్త్రీల్ని, బాలుల్ని, వృద్ధులు వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని మహాపరాధాలుగా గణించరు. అందువలన నువ్వు అలాంటి ఉద్దేశంతో కాస్త ఏమని చిన్నపిల్ల కాబట్టి కాస్త క్షమించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు కూడా అంగీకరించాడు. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గృహాన్ని ఆయన ఉండడం కోసమని ఏర్పాటు చేశాడు. అక్కడ కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ ఏర్పాటు చేసి ఈ పృథను ఆయన సేవలకి అక్కడ నియోగించి ఆమెకి చెప్పవలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా చెప్పినటువంటి వాడయ్యాడు. ఆమె అక్కడ చాలా చక్కగా ఒక దేవతలకి ఏ విధంగా అయితే భక్తుడు సేవ చేస్తాడో అలాగా ఆ బ్రాహ్మణోత్తముడికి తన పరిచర్యలు చేస్తూ సేవ చేస్తుంది ఆమె. అలా ఉంటూ ఉండగా సాతు కన్యా మహారాజా బ్రాహ్మణం సంసిత వ్రతం తోషయామాస శుద్ధేన మనసా సంసిత వ్రత. ఓ మహారాజా, నియమంగా వ్రతపాలన చేస్తూ ఆ పృథ పరిశుద్ధమైనటువంటి హృదయంతో వ్రతనిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడిని చాలా ఆనందింపజేసిందయ్యా. ప్రాతరేష్యామి అధేత్యుక్త్వా కదాచిత్ ద్విజసత్తమ తతయాయాతి రాజేంద్ర సాయం రాత్రావధో పునః. ఒక్కొక్క సమయంలో ఆ బ్రాహ్మణోత్తముడు బయటికి వెళుతూ నేను పొద్దున్నే వస్తాను అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఆ సాయంకాలానికో రాత్రికి వచ్చేవాడు. అంటే అతను పొద్దున్నే వస్తాడు కదా అని మనము ఏమరమాటుగా ఉండడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడు వచ్చేసాడని మనము మరో రకంగా అనుకోవడానికి లేదు. అందువలన ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆయన సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగా అన్ని వేళల్లోనూ సర్వసన్నద్ధయ్యే ఆమె ఉండేది. తం చ సర్వాసు వేళాసు భక్ష్యభోజ్య ప్రతిశ్రయై పూజయామాస సా కన్యా వర్ధమానయస్తు సర్వదా. ఆ కన్య సర్వవేళల్లోనూ అంత ముందు కన్నా ఎక్కువగా భక్ష్యభోజ్యాది సామగ్రిని శయ్యాసనాదులను సమకూరుస్తూ ప్రతిదినము సేవిస్తోంది. అన్నాది సముదాచార శయ్యాసనకృతస్తథా దివసే దివసే తస్యా వర్ధతే నతు హీయతే. అయితే ఈ ఆహారాది సత్కారాలతో శయ్యాసనాది పరిచర్యలతో ఆమె ఆయనకి చేస్తున్న సేవ సాధారణంగా కొద్ది రోజులు సేవ చేసేప్పటికి చేసేటువంటి వాళ్ళకి విసుగొస్తుంది. ఇంకా ఎంతకాలం చెయ్యాలి అనేటువంటి ఒక విధమైనటువంటి విసుగొస్తుంది. ఆమె అలాంటిది కాదు.
సేవ చేస్తూ చేస్తూ ఇంకా తన యొక్క సేవల్ని ఇంకా పెంచుతోంది తప్ప తగ్గించట్లేదు. అందువలన ఆ విధంగా ఆమె ఆ బ్రాహ్మణోత్తముడికి సేవ చేస్తుందంట. నిర్భర్సనాపవాదైశ్చ తథైవ ప్రియయా గిర బ్రాహ్మణస్య పృథా రాజన్ నచకార ప్రియం తదా. ఆ బ్రాహ్మణుడు కూడా ధిక్కరించిన, ఆయన ఏదైనా దోషారోపణ చేసినా, ఆయన అప్రియంగా మాట్లాడినా వృధా ఆయనకి మటుకు అప్రియమైనటువంటి పని ఏమీ చేసేది కాదుట. అన్నీ కూడా అలాగే చక్కగా మౌనంగా భరించే తప్ప ఏమీ అనేది కాదుట. వ్యస్తే కాలే పునశ్చైతి నచైతి బహుశో ద్విజ సుదుర్లభమపి హ్యన్నం దీయతామిది సోబ్రవీత్. ఒకానొకసారి ద్విజుడు ఒకసారి బయటికి వెళ్ళినటువంటి వాడు మరే పనికి వ్యవధి ఇవ్వకుండానే తిరిగి వచ్చేసేవాడు. అంటే బయటికి వెళ్ళేవాడు, సరే ఆయన వెళ్ళాడు కదా, ఆయన వచ్చిన తర్వాత కదా మనం చేయవలసింది, కొద్ది సమయం పడుతుంది కదా అని కూర్చోవడానికి లేకుండా వెళ్ళినవాడు వెంటనే వచ్చేసేవాడు. వచ్చేసేసి అయినప్పటికీ ఆయనకి సేవ చేసేది. ఒక్కోసారి వెళ్ళినటువంటి వాడు కొన్ని రోజులైనా వచ్చేవాడు కాదు. ఇలాగా అత్యంత దుర్లభమైనటువంటి ఆహార పదార్థాలన్నీ అడిగేవాడు. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏమన్నా పెడితే అది కాకుండా ఏదో అప్పటికప్పుడు ఎంతో కష్టపడితే కానీ దొరకనటువంటి ఆహార పదార్థం కావాలనేవాడు. ఏది అడిగినా ఆయనకి ఆమె అది తీసుకొచ్చి ఇస్తూ చక్కగా ప్రియంగా సేవ చేసింది. కృతమేవచ తత్సర్వం యథా తస్మై న్యవేదయత్ శిష్యవత్ పుత్రవచ్చైవ శ్వశ్రువచ్చ సుసంయుత. ఆ పృథా ఎలా సేవ చేసిందంటే ఒక శిష్యుడిలాగా, ఒక పుత్రుల్లాగా, ఒక సోదరిలాగా ఎంతో నిగ్రహంగా అంత సిద్ధంగా ఉందని ఆయనతో చెబుతూ చాలా చక్కగా సేవ చేస్తూ ఉండేది. యథోపజోషం రాజేంద్ర ద్విజాతి ప్రవరస్య స ప్రీతిముత్పాదయామాస కన్యారత్నమనిందిత. ఆ దోషం లేనటువంటి ఆ కన్యారత్నమైన పృథ ఆ బ్రాహ్మణోత్తముని యొక్క అభిరుచికి తగినట్టుగా అతడికి కావలసినటువంటివన్నీ కూడా అతను అడగకుండా ఆ సమయాల్లో అతనికి అందజేస్తూ ప్రవర్తిస్తూ ఆయనకి అత్యంతమైన ప్రీతిని కలిగించేంత. తస్యాస్తు శీలవృత్తేన తుతోష ద్విజసత్తమ అవధానేన భూయోస్యాహ పరం యత్రామధాకరోత్. ఆమె స్వభావంతో, ఆమె ప్రవర్తనతోటి, ఆమె ఏకాగ్రతతోటి ఆ బ్రాహ్మణోత్తముడు మిక్కిలి సంతోషం పొందాడు. ఆమెకేదో హితం చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. ఇంతలా సేవ చేస్తుంది, ఈమెకేదో ఒక ప్రియం చెయ్యాలి మనము అని అనుకున్నాడు. తాం ప్రభాతే చ సాయంచ పితాపప్రచ్ఛ భారత అపి తుష్యతి తే పుత్రి బ్రాహ్మణ పరిచర్యయా. అయితే రాజుగారు కూడా అడుగుతూ ఉండేవాడు. ఉదయం సాయంకాలం కూడా తండ్రి వచ్చి, అమ్మ ఆ బ్రాహ్మణుని సేవతో సంతోషపడుతున్నాడా, ఏమి ఇబ్బంది కలగట్లే కదా, ఏ విధమైనటువంటి అప్రియం ఆయనకి చేయట్లే కదా అని అడుగుతూ ఉండేవాడు. తం సా పరమమిత్యేవ ప్రత్యువాచ యశస్విని తత ప్రీతిమవాపాగ్రాంకుంతి భోజో మహామనాహ. లేదు నాన్నగారు, ఆయన నా సేవలకి చాలా ఆనందిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆ తండ్రికి సమాధానం చెప్పేదో ఆ మాట విని ఆయన ఆ కుంతిభోజుడు పరమానందపడేవాడు. తత సంవత్సరే పూర్ణే యదాసౌ జపతాంబర నాపశ్యద్ దుష్కృతం కించి పృథాయా సౌహృదే రతః. తత ప్రీతమనా భూత్వా సయేనాం బ్రాహ్మణో అబ్రవీత్ ప్రీతోస్మి పరమం భద్రే పరిచారేణ తే శుభే వరాన్ వృణీష్వ కళ్యాణే దురాపాన్ మానుషైరిహ యైస్త్వం సీమంతిని సర్వా యశసాభిభవిష్యసి. అల్లా సంవత్సర కాలం గడిచింది. ఆ మునివరుడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి పృథ పరిచర్యలో ఏ విధమైనటువంటి లోపము కానీ ఏ విధమైన అప్రియము కానీ కనిపించలే. దాంతో మహదానందపడ్డాడు ఆయన. ఆయనకి ఆమె మీద అమితమైన వాత్సల్యం కలిగింది. అందువలన వెంటనే ఆయన ఆమెతో అన్నాడు, భద్ర, నీ పరిచర్యతో నేను చాలా ఆనందించానమ్మా. మానవులకు పొందడానికి సాధ్యం కానటువంటి వరాలను కోరుకో, నువ్వు నేను ఇస్తాను. దాంతో నువ్వు కీర్తిలో స్త్రీలందరినీ కూడా మించిపోగలవమ్మా అన్నాడు. అనేటప్పటికీ ఆమె ఆ కుంతి చెబుతోంది, కృతాని మమ సర్వాణి యస్యామే వేదవిత్తమ త్వం ప్రసన్న పితా చైవ కృతం విప్రవరైర్మమ. కుంతి అంది, ఓ వేదవిత్తమా, నా సేవలకి తమరు నా తండ్రి కూడా సంతోషించారు. ఎందుకంటే మీకు ఏ విధమైన అప్రియం కలుగుతుందో అని నా తండ్రి బాధపడుతున్నాడు. అలాంటిది లేకుండా మీరు సంతోషించారు, నా తండ్రి సంతోషించారు. తద్వారా నా కోరికలన్నీ తీరినట్లే కదా, నాకు ఇంక వరాలు ఎందుకయ్యా అని అందామె.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, యది నేచ్ఛసి మత్తస్త్వం వరం భద్రేషు చస్మితే ఇమం మంత్రాణ గృహాణత్వం ఆహ్వానాయ దివోకసాం. వెంటనే ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, కళ్యాణి, నా నుండి నీకు వరం అవసరం లేకపోతే, ఎందుకంటే ఏ వరమైనా కోరుకుంటే మనుషులకు దుర్లభమైనటువంటి వరాన్ని కోరుకోమన్నాడు, అయినా పాపం ఆమె ఏమి కోరుకోలే. అందువల్ల నీకు అవసరం లేకపోతే కనుక ఒక మంత్రం ఇస్తాను, అది స్వీకరించి నువ్వు దీంతో నువ్వు దేవతలను ఆహ్వానించవచ్చు. ఈ మంత్రాన్ని ఉచ్చరించి ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత నీ దగ్గరికి వస్తాడు, వచ్చి ఏం చేయమంటే అది చేస్తాడు అని చెప్పింది. అంతేకాదు, యం దేవం త్వమేతేన మంత్రేణ ఆవాహయిష్యసి తేన తేన వశే భద్రే స్థాతవ్యం తే భవిష్యతి. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలను ఆహ్వానిస్తే ఆ దేవతలు నీ అధీనంలో ఉండవలసి వస్తుందమ్మా. అకామో వా సకామో వా ససమేష్యతి తేవసే వివిధో మంత్ర సంశాత భవేద్ భృత్యైవ అనతః. ఇష్టమున్నా లేకపోయినా దేవుడు మంత్ర ప్రభావంతో శాంతుడై వినయవంతుడైనటువంటి సేవకుని వలె నీకు అధీనుడవుతాడమ్మా అని చెప్పాడు. అనేటప్పటికీ నశాక ద్వితీయం సా ప్రత్యాఖ్యాతుమనిందిత తం వై ద్విజాతి ప్రవరం తదా శాప భయా నృప. వెంటనే పాపము ఇవన్నీ నాకెందుకు అని ఆమెకు అనిపించినప్పటికీ కూడా ఆ పృథ ఏమో ఈ బ్రాహ్మణుడి యొక్క మాట కాదంటే ఆయన కోపం వస్తుందేమో. ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఆయనకి ఏ విధమైన అప్రియం కలగజేసేది లేకుండా చేసింది. ఇప్పుడు నేను వద్దంటే నిరాకరిస్తే ఆ బ్రాహ్మడికి కోపం రావచ్చేమో అని అనుకుని ఆ మాటని నిరాకరించలేకపోయింది పాపం. తతస్తామనవద్యాంగీం గ్రాహయామాస సద్విజ మంత్రగ్రామం తదా రాజన్నధర్వ శిరసి శృతం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిర్దుష్టమైనటువంటి శరీరావయవాలు కలిగినటువంటి ఆ పృథకు అధర్వోపనిషత్తులోని ఆ మంత్ర సముదాయాన్ని ఉపదేశించాడు. తం ప్రదాయతు రాజేంద్ర కుంతిభోజమువాచ ఉషితోస్మి సుఖం రాజన్ కన్యయా పరితోషిత తవ గేహేషు భీత సదా సుప్రతిపూజిత సాధయిష్యామహే తావద్దిత్యుక్త్వాంతరధీయత. ఓ రాజా, ఈ మంత్రాన్ని పృథకు ఉపదేశించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు కుంతిభోజుడిని పిలిచాడు. రాజా, నేను నీ ఇంట సుఖంగా ఉన్నానయ్యా. నీ కుమార్తె నిరంతరాయంగా ఎంతో ఆదరణతో ఆమె సేవ చేసింది. ఆమె సేవకి నేను చాలా సంతోషించానయ్యా, ఇంక నేను వెళ్ళొస్తాను అన్నాడు. అని కుంతిభోజంతో చెప్పాడు. ఆయన అదృశ్యమైపోయాడు. సతు రాజా ద్విజం దృష్ట్వా తత్రైవాంతర్హితం తదా బభూవ విస్మయావిష్ట పృథాం చ సమపూజయత్. ఆ కుంతిభోజుడు అప్పుడే అక్కడ అదృశ్యమైపోయినటువంటి ఆ ద్విజుడిని తలుచుకుని ఆశ్చర్యపోయాడు. ఏదో మామూలుగా వచ్చాడు బ్రాహ్మణోత్తముడు అనుకున్నాడు, కానీ అతనికి అంత మంత్రప్రభావం ఉంది అనేటువంటి విషయం తెలుసు. అందువలన అల్లాగా ఆయన అక్కడే అదృశ్యమైపోయేటప్పటికీ ఆ బ్రాహ్మణోత్తముడిని తలుచుకుని ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయనకి అమితమైనటువంటి సేవ చేసి సంతోషపెట్టినటువంటి పృథను చూసి అభినందించాడు చక్కగా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి పృథాయా మంత్రప్రాప్తో 5,300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో పృథ మంత్రప్రాప్తి అనేటువంటి 305వ అధ్యాయం అయింది. 306వ అధ్యాయంలోకి మనం వచ్చాం. వైశంపాయనుడు ఈ కథలన్నీ కూడా, ఈ వృత్తాంతాలన్నీ కూడా జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, గతే తస్మిన్ ద్విజశ్రేష్ఠే కస్మింశ్చిత్ కారణాంతరే చింతయామాస సా కన్యా మంత్రగ్రామ బలాబలం. ఆ ద్విజశ్రేష్ఠుడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో కారణం చేత ఆ పృథ ఆ మంత్ర బలాబలాల గురించి ఆలోచించింది. ఇదేంటి, ఈ మంత్రం ఏదో ఇచ్చారు ఈయన, ఈ మంత్రం చేత ఏ దేవతని ఆహ్వానిస్తే ఆ దేవత వచ్చి నీకు సేవకుల్లా ఉంటాడు అని చెప్పింది, నీ అధీనంలో ఉంటాడు అని చెప్పాడు ఆయన. అందువలన ఈ మంత్రం ఎటువంటిదో కదా, ఈ శక్తి ఎటువంటిది అని ఆలోచన చేస్తోంది. అయం వై కీదృశస్తేన మమ దత్తో మహాత్మన మంత్రగ్రామో బలం తస్య జ్ఞాస్యేనాతి చిరాదితి. ఆ మహాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఈ మంత్రం ఎటువంటిదో, వెంటనే దాని బలం ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఉత్సుకత కలిగింది ఆమెకు. ఏవం సంచింతయంతి సా దదర్శత్తుం యదృచ్ఛయా వ్రీడితా సా భవద్బాల కన్యాభావే రజస్వల. ఈ విధంగా ఆలోచిస్తున్న ఆమె హఠాత్తుగా తనలో ఋతు లక్షణాలు గమనించింది.
కన్యావస్థ ఎందే రజస్వల కావటంతో ఆమె కొద్దిగా సిగ్గుపడింది. తతో హర్మ్యతలస్థ సా మహార్హసేనోచిత ప్రాచ్యాం దిశ సముద్యంతం దదర్శ ఆదిత్యమండలం. తర్వాత ఒకరోజు ఆ మేడ మీద నిలబడి శయ్యపై శయనించి ఉన్నటువంటి మేడ మీద ఒక అంతఃపురంలోనే ఒక మేడ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి శయ్య మీద శయనించుంది. ఆ తూర్పు దిక్కున ఉదయిస్తున్నటువంటి ఆదిత్య మండలాన్ని చూసింది. ఆ గవాక్షం ద్వారానో ఎలాగో చూసిందంట. చూసినటువంటిదై తత్ర బద్ధ మనోదృష్టి అభవత్సా సుమధ్యమ నచాతప్యత రూపేణ భానో సంజాగతస్య సా. ఆ సుమధ్యమ యొక్క దృష్టి మనస్సు సూర్యుడి మీద లగ్నమయ్యే. ఈ ప్రాతసంధ్యలో ఆ సూర్యుడిని చూస్తున్న ఆమె దృష్టికి అవి ఏమీ బాధ కలిగించలేదు. తస్యాహ దృష్టిరభూద్దివ్య సాపస్య దివ్య దర్శనం ఆముక్త కవచం దేవం కుండలాభ్యాం విభూషితం. ఆమె ఒక దివ్యమైనటువంటి దృష్టిని పొందింది. అలా చూస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ దివ్యమైన దర్శనాన్ని కూడా పొందింది. ఆ సూర్యుడు చక్కగా కవచాన్ని ధరించి కుండలాన్ని అలంకరించుకుని ఎంతో శోభాయమానంగా సూర్యుడు కనిపించాడు ఆమెకు. అలా కనిపించినటువంటి ఆ సూర్యదేవుణ్ణి చూసింది. తస్యాహ కౌతూహలం త్వాసీద్ మంత్రం ప్రతి నరాధిపాహ్వానమకరోత్సాధ తస్య దేవస్య భావిని. వెంటనే ఆమెకు మంత్రం గుర్తుకొచ్చింది. ఓహో, ఎంతో అద్భుతంగా ఈ సూర్యుడు ఇక్కడ కనిపిస్తున్నాడు, అత్యద్భుతంగా కవచం ధరించాడు, కుండలాలు ధరించాడు, ఎంతో సౌందర్యంగా ప్రకాశమానంగా దేదీప్యమానంగా ఉన్నాడు అని తనకి ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటి మంత్రం గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి వెంటనే ఏం చేసిందంటే ఆ మంత్రంతో ఆ సూర్యుడిని ఆహ్వానించేసింది. ప్రాణాన్ ఉపస్పృశ్య తదా హ్యాజుహావ దివాకరం ఆజగామ తతో రాజన్ త్వరమాణో దివాకర. అప్పుడు ప్రాణాయామం చేసింది. వెంటనే ఆ దివాకరుణ్ణి ఆవాహన చేసింది. వెంటనే సూర్యుడు త్వరపడుతూ గబగబా వచ్చేట. మధుపింగో మహాబాహు కంబుగ్రీవో హసన్నివ అంగదీ బద్ధముకుట దిశ ప్రజ్వాలయన్నివ. ఆయన ఎలా ఉన్నాడు? తేనె రంగులో ఉన్నాడు, దీర్ఘమైనటువంటి బాహువులతో ఉన్నాడు, శంఖం లాంటి మెడతో నవ్వుతూ కనిపించాడు సూర్యుడు. అంగదాలు ధరించాడు, తల మీద కిరీటం ఉంది, దిక్కులన్నీ కూడా ప్రకాశింపచేస్తున్నాడు. అత్యద్భుతమైనటువంటి తేజోరాశి సముదాయంతో కూడినటువంటి ఆ సూర్య భగవానుడు వెంటనే వచ్చేట. యోగాత్ కృత్వా ద్విధాత్మానం మా జగామ తతాపచాభాషే తతకుంతిం సామ్నా పరమబల్గుణ. యోగ శక్తితో తను రెండుగా చేసుకుని ఒక శరీరంతో వచ్చేట. రెండో శరీరంలో గగనంలో ఆ సూర్యమండలంలో తపిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక చక్కటి ఆకారంతో వచ్చినటువంటి వాడై మధురమైనటువంటి సామవచనంతో ఆ కుంతీదేవితోటి ఈ విధంగా అన్నట. ఆగతోస్మి వశం భద్రే తవ మంత్రబలాత్కృత కింకరోమి వశో రాజ్ఞి బ్రూహికర్త తదస్మితే. వెంటనే ఆయన చెప్పేటావు, భద్ర, నీ మంత్రబలం వలన ఆకర్షింపబడి నీ అధీనంలోకి వచ్చానమ్మా, నేను నీ వశంలో ఉండి నేనేం చేయాలో చెప్పు, ఆ పని చేస్తాను అన్నట్ట. అనేటప్పటికీ వెంటనే కుంతంది, గమ్యతాం భగవంస్తత్ర యత ఏవాగతో హ్యసి కౌతూహల సమాహూత ప్రసీద భగవన్నితి. వెంటనే ఆమె చెప్పిందట, మహానుభావ, మీరు వచ్చిన చోటికి వెళ్ళిపోండి, నేను ఏదో కుతూహలం కొద్దీ ఈ మంత్రప్రభావం ఎలా ఉంటుందో అని ఒకసారి ఆవాహన చేశాను తప్ప మిమ్మల్ని ఈ వశం చేసుకుంది కాదు. అందువలన మీరు ప్రసన్నులు కండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి అంది. అంటే అప్పుడు సూర్యుడు చెప్పాడు, గమిష్యేహం యథామాంతం ప్రవీషితను మధ్యమే నతు దేవం సమాహూయ న్యాయం ప్రేషయితుం వృధా. ఓ వృధా, నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళిపోతాను, కానీ భగవంతుడిని ఆవాహన చేసిన తర్వాత వ్యర్థంగా పంపించడం అనేటువంటిది న్యాయసమ్మతం కాదమ్మా. తవాభిసంధి సుభగే సూర్యాత్పుత్రో భవేదితి వీర్యేణ ప్రతిమో లోకే కవచీ కుండలీతి చ. ఓ పృథా, సహజమైనటువంటి కవచ కుండలాలతో లోకంలో సాటి లేనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఒక కొడుకు సూర్యుని ద్వారా కలగాలని నీ మనస్సంకల్పం. సా త్వమాత్మ ప్రధానం వై కురుష్వ గజగామిని ఉత్పశ్యతి పుత్రస్తే యథా సంకల్పమంగనే. కాబట్టి నువ్వు నీ శరీరాన్ని నాకు సమర్పించుకో, నీ సంకల్పానికి అనుగుణంగా నీ కొడుకు పుడతాడు అన్నాడు. అధగచ్చామ్యహం భద్రే త్వయా సంగమ్య సుస్మితే యది త్వం వచనం రాజ్య కరిష్యసి మమ ప్రియం శపిష్యే త్వామహం క్రుద్ధ బ్రాహ్మణం పితరంచతే త్వత్కృతే తాన్ ప్రదక్షామి సర్వానపి న సంశయ. నీతో సంగమించి నా దారి నేను పోతాను,
నా మాట మన్నించి నేడు నా ముచ్చట నువ్వు తీర్చకపోతే కోపంతో నిన్ను నీ నీకు నీకు ఈ మంత్రాన్ని ఇచ్చిన బ్రాహ్మణ్ణి నీ తండ్రిని కూడా శపిస్తాను. నీ కారణంగా వాళ్ళందరికీ కూడా ఆపత్తి తీసుకురాకూడదు. నువ్వు పితరంచైవ తే మూఢం యో న వేత్తి తవానయం తస్య చ బ్రాహ్మణస్యాజ్య యోసో మంత్రమదాత్తవా శీలవృత్తం అవిజ్ఞాయ ధాస్యామి వనయం పరం. నువ్వు ఇప్పుడు నా చేత ఇక్కడికి ఆహ్వానించబడినప్పుడు దానికి ఫలదాయకమైనటువంటి ఫలాన్ని నువ్వు పొందకపోతే నువ్వు అవినయం ప్రదర్శించిన దానివవుతావు. దానికి నీ అవినయం ఎరక్క మూఢునైనటువంటి నీ తండ్రిని అలాగే నీ శీలవృత్తి నియమాల్ని తెలవకుండా మంత్రప్రదానం చేసిన ఆ బ్రాహ్మణుడికి కూడా దీనివలన ఉపద్రవం కలుగుతుంది. ఏతే హి విబుధా సర్వే పురంద విముఖాదివి త్వయా ప్రలబ్ధం పశ్యంతి స్మయంతయవ భావిని పశ్య చైనాన్ సురగణాన్ దివ్యం చక్షురిదం హితే పూర్వమేవ మయా దత్తం దృష్టవచ్చపి ఏన మాం. దేవేంద్రుడు మొదలుగా కలిగినటువంటి దేవతలంతా కూడా ఆకాశంలో నిలిచి నీచే మోసగింపబడినటువంటి నన్ను చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నీకు నేను ఇంతకు ముందరే దివ్య దృష్టిని కూడా ఇచ్చాను. ఆ దృష్టితోటి నువ్వు చూడగలిగావు. ఆ దృష్టితోటి ఆ దేవగణాలందరినీ కూడా చూడు కావాలంటే అనేటప్పటికీ ఆమె పాపం చూసి తతోపశ్చ త్రిదశాన్ రాజపుత్రి సర్వానేవ స్వేషు ధిష్ణేషు స్వస్థాన్ ప్రభావంతం భానుమంతం మహంతం యథాదిత్యం రోచమానాం తథైవ చ. వెంటనే ఆ రాజకుమారి గగనంలోకి చూసేప్పటికీ తమ విమానాల్లో కూర్చున్నటువంటి దేవగణాలందరినీ చూసిందిట. అంత క్రితం సూర్యుడిని ఎలా అయితే చూడగలిగిందో, కాంతి కిరణాలతో గొప్పగా వెలిగిపోతున్న సూర్యుడిని ఏ విధంగా అయితే చూడగలిగిందో అలాగే వాళ్ళందరినీ కూడా చూడగలిగింది. సాతాన్ దృష్ట్వా వ్రీడమానేవ బాలా సూర్యం దేవీ వచనం ప్రాహభీత గచ్చత్వం వై గోపతే స్వం విమానం కన్యాభావా దుఃఖ ఏవాపచార. వాళ్ళందరినీ చూసి సిగ్గుపడింది, భయపడింది. అప్పుడు ఆ పృథ సూర్యుడితో ఈ విధంగా అంది, స్వామి తమరు తమ విమానంలోకి వెళ్ళండి, నా కన్యాభావం వల్ల ఈ దుఃఖదాయకమైనటువంటి అపచారం జరిగింది అని చెప్పింది. పితామాత గురవశ్చేవయేన్యే దేహస్యాశ్చ ప్రభవంతి ప్రధానే నాహం ధర్మం లోపయిష్యామి లోకే స్త్రీణాం వృత్తం పూజ్యతే దేహరక్ష. నా తండ్రి, నా తల్లి, ఇతర గురుజనులు మాత్రమే నన్ను ప్రదానం చేయగలిగినటువంటి వాళ్ళు. నేను ధర్మలోపం చేయలేను. ఈ లోకంలో స్త్రీల నడవడి దేహాన్ని పవిత్రంగా రక్షించుకుంటేనే ప్రశంసార్హమవుతుంది కదా. అందువలన నువ్వు నీ దారిని నువ్వు వెళ్ళవయ్యా మహానుభావ అని అడిగింది. మయా మంత్రబలం జ్ఞాతుం ఆహూతస్వం విభావసో బాల్యాత్ బాలేతి తత్కృత్వా క్షంతుమర్హసి మే విభో. ఈ మంత్రబలం తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం చేత నేను తమను ఆవాహించాను తప్ప తెలియకుండా ఒక అమాయక బాలికగా నన్ను భావించి తెలవక చేసినటువంటి తప్పుగా దీన్ని భావించి క్షమించవలసింది అంది. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, బాలైతి కృత్వా అనునయం తవాహం దదాని నాణ్యానునయం లభేత ఆత్మప్రదానం కురి కుంతి కన్యే శాంతిస్తవైవం హి భవేచ్చ భీరు. వెంటనే ఆ సూర్యుడు చెప్తున్నాడు, బాలిక అని భావించే నేను ఎంతగా అన్వయిస్తున్నానమ్మా, మరొక స్త్రీని ఎవరిని కూడా నేను ఇట్లా అన్వయించను. నువ్వు నీ శరీరాన్ని నాకు సమర్పించు, అలా చేసినప్పుడే నీకు ప్రశాంతి అని. నచాపి గంతుం యుక్తం హిమయామిచ్ఛాకృతేన వై అసమేచ్చ త్వయాభీరు మంత్రాహూతేన భావిని గమిష్యామి అనవద్యాంగి లోకే సమవహాస్యతాం సర్వేషాం విబుధానాం చ వక్తవ్యస్యాం తథా శుభే. ఓ భావిని, నువ్వు నన్ను మంత్రాలతో ఆవాహన చేసావు. నీతో సంగమించకుండా నేను వెళ్ళడం అనేటువంటిది ఆ ఆవాహనని వ్యర్థం చేయడమే. అలా జరిగితే లోకంలో నేను పరిహాసాస్పదుడిని అవుతాను. ఈ దేవతలందరిలోనూ కూడా తప్పు చేసినటువంటి వాడిగా నేను ఎత్తి చూపబడతాను. సాత్వం మయా సమాగచ్చ లప్ససే మాతృ సంస్కృతం విశిష్ట సర్వలోకేషు భవిష్యసి న సంశయ. అందువల్ల నాతో సంగమించు, నాలాంటి కొడుకు పుడతాడు, లోకంలో నువ్వు గొప్ప స్త్రీవి కాగలవు, సందేహమేమీ లేదు అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కుండలాహరణ పర్వణి సూర్యాహ్వానే షడధిక-300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, కుండలాహరణ పర్వం అనే ఉపపర్వంలో, సూర్యాహ్వానం అనే 306వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.